ఇన్స్టాగ్రామ్లో బాడీ బిల్డర్ వస్తాడు, వచ్చి ఇది ప్రోటీన్ అది తిన్నాను ఇది తిన్నాను అని కంటలు కంటలు చూపిస్తాడు, నరాలు చూపిస్తాడు. అవి చూసేసి నువ్వు చిన్న డి సినిమాలో బ్రహ్మానందంలో ఫుల్ హైప్ ఎక్కిపోయి నువ్వు అయిపోతావు అని అనుకుంటున్నావు. కానీ 2-3 రోజుల తర్వాత నువ్వు అదే రీల్స్ చూస్తావు, అదే పేస్ట్రీ కేక్ తింటావు, అదే పఫ్ తింటావు, అదే దమ్ బిర్యానీ తింటావు. ఏంటి నాలో మార్పు రాదా ఇది రాదా అంటే రాదు, ఎప్పటికీ రాదు. ఇప్పుడే చెప్తున్నాను ఎందుకు రాదంటే, నువ్వు ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వట్లేదు, నువ్వు చూసి అట్రాక్ట్ అవుతున్నావు. ఇన్స్పిరేషన్ వేరు, అట్రాక్షన్ వేరు. నువ్వు ఆ బాడీని కావాలని అనుకుంటున్నావు కానీ నువ్వు హెల్దీగా ఉండాలనుకోవట్లే. హెల్దీగా ఉండాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్స్ తినవు. ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించు. సెల్ఫ్ లవ్, నిన్ను నువ్వు ఫస్ట్ ఇష్టపడు. దాని తర్వాత నువ్వు ఇంకే పనన్నా నువ్వు చేయొచ్చు. ఎందుకంటే నీ నీ హెల్త్ గురించి నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తుంటే నువ్వు జంక్ ఫుడ్ ఎందుకు తింటావు, టైంకి పడుకోకుండా ఎందుకు ఉంటావు, టైంకి ఈ సో కాల్డ్ రెగ్యులర్ హ్యాబిట్స్ అనేవి చేయకుండా ఎందుకు ఉంటావు. నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నావు. అంతేగాని ఒకటే చెప్తాను నేను, ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వు, అంతేగాని అట్రాక్ట్ అవ్వకు. అట్రాక్షన్ ఇస్ కామన్, అది ఉంటుంది 2-3 ఏదో చిన్న 2-3 డేస్ ముచ్చట్లాగా ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఇన్స్పైర్ అవుతే ఏంటంటే నువ్వు ఏం చేయాలనేది నువ్వు ఒక ప్లానింగ్ చేసుకుంటూ అది అచీవ్ అయ్యేదాకా నువ్వు వదలవు దానికి. దీని అన్నిటికన్నా ముందు నేను ఏం చెప్తానంటే సెల్ఫ్ లవ్ అనేది పెంచుకో, నీ మీద నీకు ఇష్టం పెంచుకో. ఓకే, నీకు నీ మీద ఇష్టం ఉండాలి. నువ్వేం చేస్తున్నా పని నీకు నచ్చాలి, నువ్వేం చేస్తున్నా అది కష్టంగా కాదు ఇష్టంగా చేయాలి. అప్పుడు 100% ఆ బాడీ బిల్డర్ ఏంటి అలాంటి వాళ్ళు ముగ్గురికి బాబులా తయారవుతావు నువ్వు అయితే 100%. ఇది ఒక్కటి తెలుసుకో చాలు.